గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. గౌతమ్ గారు, ఏ ప్రభుత్వం వచ్చినా సరే గత ప్రభుత్వం చేసిన కొన్ని విధానాలని మాత్రం రద్దు చేయడం అనేది చాలా ఆనవాయితీగా వస్తుంది. అలాగే మనకి చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19లో అన్న క్యాంటీన్లు అన్నది చాలా బాగా పాపులర్ అండి. అన్న క్యాంటీన్లు డెఫినెట్గా అవునండి. కూడా అందరికి కూడా పేదవాళ్ళందరికీ కూడా కడుపు నిండా అన్నం పెడతా ఉన్నాయి. అటువంటి దాన్ని జగన్మోహన్ రెడ్డి వచ్చి రద్దు చేసాడు. సో దాని మీద మంచి విమర్శలు వచ్చినాయి. అలాగే ఇప్పుడు వచ్చేదానికి రేషన్ షాపులు మనకి ఎప్పటి నుంచో ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక రేషన్ వాహనాలు పెట్టి ఇంటింటికి కూడా రేషన్ దుకాణాన్ని సప్లై చేస్తా ఉన్నాడు. మరి దాని మీద ప్రజల్లో ఎలాంటి స్పందన ఉందో తెలియదు, కానీ కొంతమంది అయితే అక్కడ దాకా వెళ్ళక్కర్లేదు, మన ఇంటికే వస్తున్నాయి కదా అనే భావనలో ఉన్నారు. మరి ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చి మళ్ళా వాటిని రద్దు చేసి మీరు రేషన్ దుకాణాలకే వెళ్ళాలని చెప్తా ఉన్నారు. ఏంటి సార్, అంటే రేషన్ దుకాణాలకి వెళ్ళటం వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటి? వాళ్ళకి ఇంటి దాకా వస్తున్న దాన్ని రద్దు చేయాల్సిన అవసరం ఏంటి ఈ రోజు ఈ ప్రభుత్వానికి? ఎందుకంటే అది మంచి, ఏదైనా సరే ఏ ప్రభుత్వం అయినా సరే మంచి నిర్ణయం తీసుకుంటే మాత్రం డెఫినెట్గా దాన్ని కంటిన్యూ చేయాలి. సో రేషన్ దుకాణాలు, రేషన్ వాహనాలు కూడా మంచివే కదా, ప్రతి ఇంటికి తీసుకొచ్చిస్తున్నాయి కదా. సో వాటిని రద్దు చేసి జగన్మోహన్ రెడ్డి ఇంప్లిమెంట్ చేశాడు కాబట్టి ఈ ప్రభుత్వం ఇది రద్దు చేస్తుంది అనే భావన చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు కూడా ప్రజల్లోకి ఎందుకు తీసుకెళ్తున్నారు? యాక్చువల్గా రేషన్ దుకాణం దేశమంతా నడుస్తున్న విధానం అదేనండి. ఎక్కడ పెట్టారు వ్యాన్లు, ఎక్కడ పెట్టి డోర్ డెలివరీలు ఎవరు చేయాల? జగన్మోహన్ రెడ్డి కూడా డోర్ డెలివరీ ఏం చేయాల. ఈ రేషన్ వాహనాలు పెట్టడం మూలాన ఏమైందంటే, ఒక 3-4 వీధులకి ఉండే ఆ దానికి వచ్చి ఒక చోట బేస్మెంట్ లాగా ఓ చెట్టు కింద వాహనం పెట్టుకొని వీళ్ళందరూ కార్డులు పట్టుకొని ఆడికి వెళ్తే సంచులు పట్టుకొని ఆడి నుంచి తెచ్చుకున్నారు. కాకపోతే పక్క వీధి 2 వీధులు అవతల ఉంది కాబట్టి. కానీ వాళ్ళు ఎప్పుడు వస్తారు, ఎప్పుడు రారు ఎవరికి తెలుసు? కొయ్ 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 అని సౌండ్ వేసుకుంటే అంబులెన్స్ వస్తుందో తెలియదు, పోలీసు వస్తున్నారో తెలియదు, రేషన్ వాహనం వస్తుందో తెలియదు. అలాంటి ఒక సౌండ్ వేసుకుంటే వచ్చేవాళ్ళు. వాళ్ళు వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళు ఉన్న ఆ గంటో ఆ 2 గంటలో లేకపోతే ఆ పూటో అప్పుడే తీసుకోవాలి. కానీ రేషన్ దుకాణం అలా కాదండి. దుకాణం అనేది యాక్చువల్గా నెలలో 30 రోజులు ఉండాలి. కాకపోతే ఇప్పుడు వీళ్ళు కూడా ఏంటంటే రేషన్ దుకాణం 15 రోజుల్లో మీరు ఎప్పుడు వచ్చినా ఇస్తారంటున్నారు. 15 రోజుల్లో కాదు, 30 రోజులు ఉండాల్సిన అవసరం ఉంది. చౌక డిపోలు కదా, ఒక్కొక్కరికి ఒక్కో రోజు తీరుతుంది. ఈ కార్డుదారులు మొత్తం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చునే అవకాశం ఉండాలి. మెయిన్ ఇంతకుముందు రేషన్ షాపులు ఉండవు. ఈ వ్యాన్ వచ్చినప్పుడు తీసుకోవాల్సిందే. వ్యాన్ వెళ్ళిపోతే మళ్ళీ ఎప్పుడు ఇస్తారండి? మళ్ళీ వీళ్ళ ఇంటికి ఏమైనా తీసుకొచ్చి ఇచ్చారా ఇవ్వటానికి? ఆ రోజు కర్మజాలకు మనం లేవు. ఏమవుతాయి? కార్డుదారుల్లో చాలా మంది పనులకు పోయే వాళ్ళే ఉంటారు. వాళ్ళందరికీ ఆ, ఇది వచ్చినప్పుడే తీసుకోవాలనే రిస్ట్రిక్షన్ ఎందుకు? అసలు ఈ రేషన్ వాహనాల వెనకున్న ఒక పెద్ద నిగూఢం ఒకటి జగన్మోహన్ రెడ్డి మూలాన జరిగింది. ఏం జరిగింది అని అంటే, రేషన్ బియ్యం అమ్ముకోవడానికి లేకపోతే వాటిని తరలించటానికి, గోడౌన్లో ఉండేవి ఎత్తేయటానికి, వీటన్నిటికీ ఈ రేషన్ వాహనాలనే వాడుకున్నారు. ఈ రేషన్ వాహనాలని వాడుకొని లోకల్గా ఉన్న నాయకులు లబ్ధి పొందటానికి ఈ రేషన్ బియ్యం మీద వచ్చే దీన్ని అమ్ముకొని వీళ్ళు చేసుకునే అక్రమ సంపాదనకి గవర్నమెంట్ ఈ వాహనాలను పెట్టి వాటికి తరలించడానికి ఇచ్చింది. ఈ రోజున వా దుకాణాల్లో ఇస్తునేటప్పటికి ఇప్పుడు మళ్ళీ టాటా ఏస్ వాహనాల్లోనూ బొలేరో వాహనాల్లోనూ తరలించుకుంటే ఈరోజే 2.5 క్వింటాలో 3 క్వింటాలో ఏ టాటా ఏస్లో తీసుకుని వెళ్తుంటే పట్టుకున్నారు. అదే నిన్న మొన్నటి దాకా ఎందుకు పట్టుకోలేకపోయారు? ఈ రేషన్ వాహనాలనే వాడుకుంటారు, దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటారు. మేము ఆడికెళ్తున్నాం ఏడకెళ్తున్నాం అని పేరు చెప్పి ఈ రేషన్ వాహనాల మూలాన జరిగింది అది. అసలు వాహనం ఉందే లేదు మనకెందుకండి? ఇంటికి తెచ్చివ్వండి చూద్దాం. ఇదిగో అమ్మా మీ ఇంట్లో, ఇదిగో మీ కార్డులో నలుగురు ఉన్నారు, మనిషికి 5 కేజీలు చొప్పున బియ్యం, అర కేజీ చొప్పున పంచదార, నూనె ప్యాకెట్టు, కందిపప్పు ఇలా కేజీ ఇలా తీసుకొని ఇంటింటికి తిరిగాడా ఎవడన్నా? జగన్మోహన్ రెడ్డిని గుండె మీద చేసుకొని చెప్పమనండి. డోర్ డెలివరీ అని అంటే ఆ వీధిలోనో పక్క వీధిలోనే పెట్టివ్వటమా, ఇంటికి తీసుకొచ్చి ఇవ్వటమా? అలా ఇంటికి తెచ్చిచ్చే వాటిల్లో కూడా ఒక పెద్ద ఫ్లా ఏమిటంటే వాడు వచ్చినప్పుడే తీసుకోవాలి. ఇక వాడు వస్తాడని మనం ఎదురు చూస్తా కూర్చోవాలి. ఏ రోజు వస్తాడో తెలీదు.
ఆ రేషన్ పంపిణీ అవుతున్న ఆ రోజుల్లో ఇదిగో నెలలో 1వ తారీఖు వస్తాడు అని ఉందనుకోండి. ఇప్పుడు పెన్షన్ ఇవ్వటానికి ఇంటికి వస్తున్నారు, 1వ తారీఖు వస్తారు, ఆ విషయం తెలుసు, ఆ రోజున ఉంటారు. కానీ ఈ రేషన్ వాహనం ఎప్పుడు వచ్చిందో తెలియదు. 1 వస్తుందా, 2 వస్తుందా, 5 వస్తుందా, 8 వస్తుందా, ఎప్పుడు వస్తుందో తెలీదు. కోయి 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 సౌండ్ వేసుకుంటే ఎప్పుడో వచ్చినప్పుడు కార్డుదారులందరూ పరిగెత్తుకుంటా పోవాలా. ఇది ఎలా కనిపిస్తుంది? చీకట్లో రాయేసినట్టుగా కనిపించట్లేదు. అదే రేషన్ దుకాణం ఉందనుకోండి, ఈ 15 రోజుల్లో వాళ్ళకు వీలైన ఒక పూట చూసుకొని వెళ్ళి తెచ్చుకుంటారు. తెచ్చుకోరా? మిగతా వాళ్ళందరూ సరుకులు ఎలా కొనుక్కుంటున్నారండి? ఇంటికి తెచ్చిస్తున్నారు ఎవరన్నా? సరే, సూపర్ మార్కెట్లోనో లేకపోతే సిటీస్లోనో డోర్ డెలివరీ ఉందంటే అనుకోవచ్చు. ఊళ్ళల్లో సరుకులు ఎలా కొనుక్కుంటున్నారు? ప్రతి నెల ఈ రేషన్లో ఇచ్చే సరుకులే కాదుగా, మిగతా చాలా కొనుక్కోవాలిగా. ఈ రేషన్లో ఇచ్చే బియ్యం ఎవరు తినటం లేదు. ఆడ ఆడ రూపాయి కొనుక్కొని వాళ్ళు 10 రూపాయలకో 15 రూపాయలకో అమ్ముకుంటమే. ఆ అమ్ముకునే దాంట్లో కూడా, ఏయ్ మీరు మా దగ్గర కార్డుదారులు కాబట్టి మీరు మాకే అమ్మాలి, మేము 11 రూపాయలే ఇస్తామంటాడు. బయట కొట్టోడు 15 16 ఇస్తానన్నా కూడా వీడికే అమ్మాలా. ఆ తర్వాత వీళ్ళు ఏం చేయాలండి? పక్కనున్న కొట్టుకెళ్ళి సరుకులే కదా కొనుక్కొని రావాలి. వీళ్ళు ఇచ్చే ఈ బియ్యంతోటి, ఈ కందిపప్పుతోటి, ఈ నూనెతోటి, ఈ పంచదారతోటి పని నడవదు. మిగతాయి చాలా కావాలి. ఉప్పు, పప్పు, చింతపండు, ఎన్ని కావాలి? అవన్నీ కొట్టుకెళ్ళి కొనకొచ్చుకోవట్లేదా? వాళ్ళు ఇంటికి తెచ్చిస్తున్నారా ఏంటి? ఊళ్ళో ఉన్న పచారీ కొట్టోళ్ళు కూడా ఇంటింటికి డోర్ డెలివరీ చేస్తున్నారా? కొనుక్కోవడానికి వెళ్తున్నారుగా జనాలు. అలాగనే రేషన్ షాపులకు కూడా వెళ్ళి తెచ్చుకుంటారు, వచ్చే నష్టం ఏం లేదు. ఇప్పుడైతే 15 రోజుల పాటు ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా వెళ్ళి తెచ్చుకునే అవకాశం ఉంటుంది. వాడు అయిపోయినాయి అనో ఇంకోటైనా ఏదో చెప్తే ఇప్పుడు దానికి కూడా ఉన్న కొత్త పద్ధతి ఒకటి వచ్చింది కదా. ఏ కార్డుదారుడైనా ఏ షాప్లోనైనా తీసుకోవచ్చు, వాళ్ళకి దగ్గరలో ఉన్న షాప్కి వెళ్ళి తెచ్చుకుంటాడు. లేదంటే ఇప్పుడు మాకున్న కార్డు వేరే ఎక్కడో ఊరి చివరిన మూల మీద ఎక్కడో పెడతాడంటే ఆడికి వెళ్ళి తెచ్చుకోవాలి అని అంటే కొంచెం ఇబ్బంది అనుకోవచ్చు. దగ్గరలో ఉన్న షాపులో తెచ్చుకోవచ్చు. ఆ షాపుకి దగ్గరలో ఉన్న వాళ్ళు అక్కడ తెచ్చుకుంటారు. ఇక్కడ ఈ ఇంటికి దగ్గరలో ఉన్న షాపులో వీళ్ళు తెచ్చుకుంటారు. చాలా వరకు చాలా పనులు మనం ఇప్పుడు ఈ డోర్ డెలివరీలు ఏమి లేవండి. పాల ప్యాకెట్ కొనుక్కొచ్చుకోవట్లేదా? పెరుగు ప్యాకెట్ కొనుక్కొచ్చుకోవట్లేదా? సరుకులు కొనుక్కొచ్చుకోవట్లేదా? తినుబండారాలు కొనుక్కొచ్చుకోవట్లేదా? వైన్ షాపులు వెళ్ళి వైన్ కొనుక్కొచ్చుకోవట్లేదండి. బ్రాందీ విస్కీలు అవి కూడా డోర్ డెలివరీ చేయకపోయారు. వ్యాన్ తీసుకొచ్చి ఇంటి మూల మీద పెట్టకపోయారు. అది కూడా చాలా నిత్యావసరం అయి కూర్చుంది కదా. అసలు వీటన్నిటికీ డబ్బులు వస్తుందే మరి ఆ లెక్కర మీదే కదా. దాన్ని కూడా అందుబాటులో పెట్టండి. అందుబాటులో మందు పథకం అన్నట్టు వీధి చివరకు తీసుకొని రండి ఓ వ్యాన్ వేసుకొని. అది ఎందుకు పెట్టలేదు? ఏం లేదు, ఇక్కడ డోర్ డెలివరీ అనేది ఒక అంబక్కు బూటకం. రేషన్ వాళ్ళకి రేషన్ ఎగ్గొట్టడానికి చేసిన పని అది. అవి వచ్చినప్పుడే తీసుకుంటే, తీసుకోలేదనుకోండి, అర్రే ఈ నెల మిస్ అయిపోయిందే అని అనుకుంటే సగం మంది మిస్ అవుతారట్టాగా. మిస్ చేయటం కోసం చేసిన పని. యాక్చువల్గా ఎప్పటికీ ఈ వాహనదారులు మేము వీళ్ళు ఇప్పుడు రోడ్డు ఎక్కి కొద్దిగా గోల్ చేస్తున్నారు, కానీ ఇప్పుడు ప్రభుత్వం దానికి కూడా చర్యలు తీసుకుంది కదా. ఆ కొన్న వాహనానికి కావాల్సిన కిస్తీలు మొత్తం మరి ఈ ప్రభుత్వమే భరిస్తుంది. దాన్ని మీరు ఆ వాహనాన్ని మీరు దేనికైనా వాడుకునే వెసులుబాటు కూడా కల్పిస్తుంది అని నిన్న అనౌన్స్మెంట్ చేశారు. ఇంకేం మాయరోగం? ఒక బండి కొనుక్కున్నప్పుడు మీరు సొంతగా కొనుక్కున్నారు, బాడుగులకు తిప్పుకోరా? అలాగే తిప్పుకుంటారు వాళ్ళు కూడా. తిప్పుకునే అవకాశమే కదా ఇచ్చింది ప్రభుత్వం. ఇక్కడ ప్రజలకు వచ్చిన ఇబ్బంది ఏమి లేదు, వాహనదారులకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు, రేషన్ డీలర్లకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. ఇప్పుడు రేషన్ డీలర్కి కూడా ఈ బండ్లు ఉన్నాయండి. ప్రతి ఒక్కొక్క రేషన్ డీలర్కి ఒక్కో బండి పెట్టారనుకుంటున్నారా ఏంది? ఊళ్ళో 5 6 బండ్లు ఉంటాయి, కానీ 10 రేషన్ షాపులు ఉంటాయి. వీడు ఇదిగో ఈ నెలలో మొదటి వారంలో ఈ షాప్కి, రెండో వారంలో ఆ షాప్కి పోతాడు. ఇక అప్పుడు తీసుకుంటే తీసుకున్నట్టు, అప్పుడు ఇస్తే ఇచ్చినట్టు. అప్పటిదాకా వాడు ఆ ఎదురుగా స్టాక్ పెట్టుకొని మెదలకుండా కూర్చుంటాడా? సగం అమ్మేసుకుంటాడు. పగలంతా రేషన్ ఇస్తే
రేషన్ రేత్రంతా అక్రమ రవాణాకే ఈ రేషన్ బండ్లు వాడబడినాయి. వచ్చిన ఇబ్బందల్లా జగన్మోహన్ రెడ్డికే పొలిటికల్ మైలేజ్ తగ్గిపోయింది. ఏదో ఒక అంశం మీద పొలిటికల్ మైలేజ్ తీసుకురావాలి అని రేషన్ షాపులకి వెళ్ళి తెచ్చుకోవటం ఎవరికి ఇబ్బంది ఏమి లేదు. ఎక్కువ సమయం ఇవ్వటం మూలాన ప్రజలకే లాభంగా ఉంది. రేషన్ వాహనాల ద్వారానే ఎక్కువ నష్టపోయారు ప్రజలు. యా, అంటే కాకపోతే ఏంటంటే ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ కానీ మిగతా వాళ్ళందరూ చూస్తుంది ఏంటంటే ఇది జగన్మోహన్ రెడ్డి పెట్టాడు కాబట్టి తీసేశారంటున్నారు. సో మీరు అన్నట్టు ఏంటంటే ఇది ఎవరు కూడా ఇళ్ళ దాకా వెళ్ళలేదు. ఒక సర్టెన్ గ్రూప్, ఒక ఆ, ఒక కాలనీకో లేకపోతే ఒక 3-4 సందులకు కలిపో ఒక వాహనాన్ని పంపించారు. అలాగే ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేది అనమాట అది. సో వీళ్ళు ఇళ్లలో ఉన్న వాళ్ళు కూడా పరిగెత్తుకుంటూ రావాల్సి వచ్చేది. సో డెఫినెట్గా షాప్కి వెళ్ళడం అన్నది చాలా మంచి పద్ధతే. అండ్ అలాగే మనం కూడా చూస్తూనే ఉన్నాం. షాపుకి వెళ్ళటం మంచి పద్ధతిగా ఉంది. దాంతో పాటుగా ఎక్కువ సమయం రేషన్ తీసుకునే అవకాశం ఉంది. ఎక్కువ సమయం అలా కాదు. ఇప్పుడు మనకి అంటే ఒక సామెత ఉంటుందిలే, మనం ఇక్కడ మాట్లాడకూడదు కానీ వీళ్ళకి ఏది కావాలన్నా సరే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవడం అలవాటు అయిపోయి చివరికి గవర్నమెంట్ ఇచ్చే వాటికి కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నట్టు ఇళ్ళకి రావాలనుకోవటం మాత్రం నిజంగా ప్రజలు కూడా ఒక విధంగా అలాగే కనుక ఆలోచిస్తుంటే ప్రజలు డెఫినెట్గా దాన్ని ప్రజలు కూడా కరెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం ప్రభుత్వ పథకాలతో మనందరినీ కూడా బద్దకరత్నంగా చేస్తా ఉన్నారు. సో ఇలాంటివి కూడా ఇంకా ఇళ్ళ దాకా ఇచ్చారనుకోండి. మొన్నటిదాకా పెన్షన్లు అన్నారు. సో పెన్షన్లు డెఫినెట్గా ఇళ్ళ దాకా ఇవ్వచ్చు. ఎందుకంటే అది వృద్ధులు వాళ్ళు వీళ్ళు అంటే ఉంటారు కాబట్టి. యాక్చువల్గా వృద్ధులు, వికలాంగులు, వితంతువులు వీళ్ళకే కదండి ఇస్తుంది పెన్షన్. ఎగ్జాక్ట్లీ వాళ్ళకి ఇవ్వచ్చు అంటున్నా అదే. ఎక్కువగా వృద్ధులు, వృద్ధాప్య పెన్షన్లు ఎక్కువ ఉంటాయి. ఉమ్, కిడ్నీ బాధితులు కానీ, వితంతువులు కానీ, వికలాంగులు కానీ కొంచెం తక్కువే ఉంటారు. మరి వికలాంగులైన వాళ్ళు రాలేరు, లేకపోతే వితంతువులు బయటకు రావడానికి కొంచెం మరి ఆడవాళ్ళు కాబట్టి ఇబ్బంది పడవచ్చు. వృద్ధులకైతే అసలు అవకాశం కూడా లేకపోవచ్చు. అందుకని పెన్షన్ ఇంటికింటికి రావటంలో వచ్చిన తప్పేం లేదు. కాకపోతే ఇంటింటికి ఇస్తున్నారు కదా. అవును. ఉమ్, ప్రతి ఇంటికి ప్రతి గడప ఏ ఇంట్లో పెన్షన్ ఉందో ఆ గడప ఎక్కి ఆ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ చేత వేలుముద్ర వేయించుకొని వాళ్ళ చేతుల్లో డబ్బులు పెట్టి వస్తున్నారు. ఆ మూల మీద కూర్చొని చైరేసుకొని కూర్చొని అందరు ఈడకి రాండి అంటలా. రేషన్ ఈ ఈ వాహనం మాత్రం ఆ పనే చేశారు. వాడు వాడు కూడా ఇంటింటికి తిరిగిస్తే అప్పుడు నిజంగానే ఆలోచించేవాళ్ళం కదా. అవును.